నా ప్రియమైన అన్నతమ్ములారా, నేను మీ మనీషా వాల్మీకిని. నేను చనిపోయిన తర్వాత మీరందరూ నా చావు పట్ల స్పందిస్తున్నందుకు నాకు చాలా ఆనందం కలుగుతోంది. ఎందుకంటే నాతో మీకు ఎలాంటి రక్త సంబంధమూ లేదు. అయినా దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, యువకులందరూ నేను చచ్చిన తర్వాత చలించిపోయి నా ఆత్మకు శాంతి కలగాలని, నా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీలు, మౌన ప్రదర్శనలు చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలని, నిందితులకు మరణశిక్ష విధించాలని గొంతెత్తి అరుస్తున్నారు. చాలా సంతోషం. అందుకు మీ అందరికీ నా వందనాలు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీది అమాయకత్వమో, అర్థం లేని ఆవేశమో. మీరెంత గొంతు చించుకున్నా, ప్రభుత్వాలను తిట్టినంత మాత్రాన మాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? ఇంతటితో ఆడవారిపై అత్యాచారాలు జరగకుండా ఆగిపోతాయా? మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు మనీషా, రేపింకొకరు కాళ్ల మీద పడి బతిమిలాడిన కనికరించని కసాయిగాళ్ళు, కన్నీటితో వేడుకున్న కామంతో రగిలిపోయే నరరూప రాక్షసులు, చేతులెత్తి దండం పెట్టినా చిత్రవధ చేసే చిత్తకార్తె కుక్కలు, అడుగడుగున కామంతో కళ్ళు మూసుకుపోయిన ప్రేమోన్మాదులు, ఆదమరచి అడిగేస్తే అతి కిరాతకంగా హత్య చేసే నరహంతకులు. అనాదిగా ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి ధర్నాలు, రాస్తారోకోలు, బందులు, ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, మరణశిక్షలు విధిస్తున్న మృగాడిలో మార్పు రావడం లేదు. ఆడదంటే ఎందుకంత ఆలుసు? ఆడది అబల, అశక్తురాలనేగా మీ మగ అహంకారం. చనిపోయిన తర్వాత కాదు, బ్రతికుండగానే మీతో పాటు కలిసి జీవిస్తున్న ఆడవారిని మనుషులుగా గుర్తించండి. మర్మస్థానం కాదది, మీ జన్మస్థానం అనే విషయం క్షణ క్షణం గుర్తుంచుకోండి. మనిషి మరణించిన తర్వాత మీరు చూపించే జాలి, దయ, కరుణ కన్నా బ్రతికుండగా మీతో పాటు కలిసి సంతోషంగా, ధైర్యంగా జీవించగలిగే నైతిక స్థైర్యాన్ని అందిస్తే చాలు. సమాజంలో మృగాలు కనిపిస్తే కర్రలతో, కత్తులతో తరిమి తరిమి కొడతారు. ముందు ముందు మానవ మృగాలు కనిపిస్తే ఆడజాతి పరిగెత్తించి పరిగెత్తించి తెగ నరికే పరిస్థితి తెచ్చుకోకండి. ఇదే నా కన్నీటి హెచ్చరిక. సెలవు. మీ మనీషా వాల్మీకి.